ఈరోజు ఎందుకు రావాల్సి వచ్చింది మీలో కూడా 99 మంది మహిళలు ఉంటారు. ఒక్కడో యదవ ఉంటాడు. ఆ యదవ వలన మీ అందరికీ తెలియదు కదా. మరి ఆ యదవలో చెప్తే మాకు మీకు తెలిసింది కదా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు. మరి మీరు మంచిగా ఉండాలంటే ఒక్కడు మనం నిఘా పెట్టి వాళ్ళు జాగ్రత్త రాత్రి ఉండొచ్చు. ఇప్పుడు వాడి వల్ల మీ అందరూ భయపడుతున్నట్టుగా ఈ పనులన్నీ ఖరాబేగా. అది ఆటో ఏమంటారు, ఆటోలో పోలీసు వాళ్ళు చేస్తూ ఉంటారు, పోలీసు వాళ్ళు అందరూ అంటారు. ఈ ఆటో వాళ్ళు కూడా అంతే. ఒక పోలీసు వాడు చేసినా పోలీసు వాళ్ళు అందరూ అంటారు, ఒక ఆటో డ్రైవర్ చేసినా ఆటో వాళ్ళు అందరూ అంటారు. సో అందుకని చెప్తే వాళ్ళ నిఘాలు కానీ మినిమం తీసుకోండి మీరు కూడా. ఎందుకంటే మీ సేఫ్టీ గురించి ఇప్పుడు మా సేఫ్టీ చెప్పాలి, మా నమ్మకం బాగా అంత కాదు. మీరు కూడా ఏమైనా ఒకవేళ పట్టుకుని ఏదో ఒకటి చిన్నదొకలు వేసుకొని అది నాకు లాగాలి. పొల్యూషన్ ఉంటానే ఉంటాయి, తీస్తే ఒకటి అందరూ ఉంటాయి. వాళ్ళకి తెలుసు విషయాలు కానీ లేదా పైగా కొత్త కొత్త చెట్లు లేదా గోల గోగులు వ్యాధులు ఇదే ప్రమాణం ఉంటుంది. అప్పుడు ఎరువు చేయాలి, 100 అంటే ఫస్ట్ అందుబాటులో ఏది 100 ఉంది. అది దీనికంటే కూడా సులభం. చెప్పాలి ఇదే కావాలంటే ఖర్చులు ఇవే కదా. 100 డేలు చేస్తే అయిపోయిందిగా. మీరు మూలాన్ని ఆత్మలేదా కాబట్టి ఏమన్నా కూడా ఏ సమాచారం కానీ ఆత్మ కూడా మీరే తప్పటి మీరేగా మీరు తిరుగుతారు. చూడండి సోషల్ మీడియాలో వాట్సాప్లో కాబట్టి మొన్న ఆల్రెడీ ఒక ఆటో డ్రైవర్ పైన రేప్ కేసు తీసుకుపోయింది ఇక్కడ మాదాపూర్ కేసులో. కాబట్టి మీరందరూ కూడా అటువంటి వాటిలో ఎక్కడో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఓకేనా? మీకందరూ కూడా అఫీషియల్ ఆటో స్టాండ్ నెంబర్ ఉంది. ఈ ఆటో స్టాండ్లో ఎంతమంది ఉండాలో అంతమంది మాత్రమే ఆటోలు పెట్టుకోవాలి 1 by 1. సో సీరియల్ నెంబర్ మెయింటైన్ చేయాలి. లేదు కదా? అదేవిధంగా మీకు అందరూ కూడా ఆటో డ్రైవర్ని ఎట్లా గుర్తుపట్టాలి? ఇప్పుడు మాకు యూనిఫామ్ ఉంది, నాకు యూనిఫామ్ ఉంటుంది కదా, నేను పోలీసే. మరి మీకు కూడా యూనిఫామ్ ఉండాలి కదా. అందరికి బ్యాటరీ నెంబర్ లేకుండా ఆటో నడపచ్చా? ప్యాసింజర్ కొట్టడానికి లేదు బ్యాటరీ నెంబర్ లేకుండా. అంటే ప్రతి ఒక్కరు కూడా బ్యాటరీ నెంబర్ ఉండాలి. మీకు ఆటో ఏది ఆటోకి సంబంధించిన యూనిఫామ్ ఉండాలి. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా? వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అదేవిధంగా వెహికల్స్ ఇన్సూరెన్స్ ఉండాలి. సడన్గా ఎవరికైనా డ్రైవింగ్లో కూడా మీ వెహికల్స్ వ్యాలిడ్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి, వెహికల్స్ వాళ్ళకు ఆ ఇన్సూరెన్స్ అన్న క్లెయిమ్ అవుతుంది. లేదా మీకేమన్నా మీకు కూడా సేఫ్టీ ఉంటుంది మీ భార్య పిల్లలకి. కాబట్టి ఇన్సూరెన్స్ అనేటువంటి ఉండాలి. పొల్యూషన్ మెయిన్ ఇంపార్టెంట్. డే టు డే ప్రతిరోజు రోజుకి మనకు పొల్యూషన్ వెళ్ళిపోతుంది హైదరాబాద్ సిటీలో. మరి ఎవరికి వాళ్ళు ఇష్టమైన పాత వెహికల్ చేసుకొని పొల్యూషన్ చెకప్ లేకపోతే ఎట్లా చెప్పండి. రేపు రాను వారు ఇంకో 10-20 years అయిన తర్వాత నువ్వు నేను ఇద్దరు బయటికి వెళ్ళలేము హైదరాబాద్ సిటీలో. కాబట్టి మరి ఈ రోజు నుంచి మనం అందరం కళ్ళు తిరగాలన్నా లేదా? కాబట్టి ఖచ్చితంగా దానికి మీకు అయ్యేది ఓన్లీ 100 రూపాయలు అంతే పొల్యూషన్ చెకప్. కాబట్టి ప్రతి వెహికల్ కూడా పొల్యూషన్ చెకప్ అనేటువంటి ఉండాలి. ఓకేనా? ఇన్సూరెన్స్ ఉండాలి, ఆర్సీ పేపర్స్ ఉండాలి, ప్లస్ మీకు అందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. కంపల్సరీ మీ అందరూ ఐడెంటిటీ ఉండాలి. ఎవరు ఎక్కడున్నా కానీ కంపల్సరీ మేము రేపటి నుంచి ఒక హోంవర్క్ చేసి మీరు ఏ ఆటో మీద ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఆటోలు ఉన్నాయి, ఓన్ ఆటో ఎవరి, కిరాయి ఆటో ఎవరి, తీసుకుంటాం. మా పోలీస్ స్టేషన్కి మీకు అందరికీ స్టిక్కర్స్ అలాట్ చేస్తాం. ప్రతి ఆటో కూడా సీరియల్ నెంబర్స్ అలాట్ చేస్తాం. ఓకేనా? బాలనగర్ ఆటో నెంబర్ 1, 2, 3, 4 నారాయణ. ఆ స్టిక్కర్స్ మీకు అందరూ ఇచ్చారు. మొత్తం టోటల్ 37 సంబంధించిన డేటా మొత్తం నేను నాకు ఇవ్వాలి. అలా పేరు, ఫోన్ నెంబరు, అడ్రస్.
वो कुछ भी नहीं लोगों को सोच रहता पहले क्या है लोग ड्राइवर का जब से लागू हो जाता है नए रहे तो गाड़ी हो जाती है हो जाती है